టారిఫ్ విధిస్తామంటున్నాడు, పెంచుతామంటున్నాడు, ఒకసారి కామ్గా ఉంటున్నాడు. ఇటువంటి నేపథ్యంలో ఇండియన్స్కి జరగబోయే ప్రమాదం ఏదైనా ఉందా? మన ఇండియా నుంచి తీసుకొచ్చే టాలెంట్ వాళ్ళ దగ్గర లేదు. సో వీఆర్ రీప్లేసింగ్ ద అమెరికన్ వర్కర్ విత్ అన్ ఇండియన్ వర్కర్. ఇది లాజిక్. దాన్ని H1B అంటారు. మనం ఏం చేసామంటే ఆ రూల్ని చాలా మటుకు మనం ఫ్రాడ్ చేసాం దాన్ని. ఒకటి సర్టిఫికేట్ ఫ్రాడ్స్, రెండోది ఇన్కమ్ ఫ్రాడ్స్, మూడోది అక్కడున్న కంపెనీలు కూడా ఫ్రాడ్ చేశారు చాలా మటుకు. అవుట్ ఆఫ్ ద టాప్ 10 కంపెనీస్ లాస్ట్ ఇయర్ H1B అప్లై చేస్తుంది, దాంట్లో ఒకటే ఇండియన్ కంపెనీ ఉంది, TCS అట్ నెంబర్ 3. మిగతా అంతా 9 కంపెనీలు US కంపెనీలు. దాంట్లో 2 రీటైల్ కంపెనీలు, టార్గెట్ అండ్ వాల్మార్ట్. ఐటీ కాదు వాళ్ళు. అఫ్కోర్స్ వాళ్ళు ఐటీ డివిజన్ కోసం రిక్రూట్. H1B అనగానే మనం ఎప్పుడు ఐటీ అనుకుంటాం, కాదండి. పూజారులు తీసుకెళ్లాలంటే అక్కడ గుడికి కూడా H1B. ఉద్యోగ వీసా అంతే. నర్సెస్ని తీసుకెళ్ళాలంటే కూడా H1B. కానీ నర్సెస్ అండ్ డాక్టర్స్ వాళ్ళు సపరేట్ చేసేసారు, ఎందుకంటే ఎసెన్షియల్ నీడ్ అది వాళ్ళకు. వాళ్ళ డాక్టర్ లేరు, నర్సెస్ లేరు, సో ఇండియా నుంచి తీసుకెళ్తారు. H1B కింద రాదు, అది ఎఫెక్ట్ కూడా కాలేదు చూడండి. దట్ ఇస్ స్టిల్ ఇప్పుడు కూడా నర్సులు చాలామంది వెళ్తున్నారు యూఎస్కి ఒఫిషియల్లీ. ఇది మనం దీంతో మిక్సప్ చేయకూడదు, అది సపరేట్. అది ట్రంప్ ప్రెజర్ ఏంటంటే మాగా అంటే వాళ్ళ ఓన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాంపెయిన్లో యుఎస్ ఉన్న ప్రజలు ఏం చెప్తున్నారంటే మాకు ఉద్యోగం లేదు, మా పిల్లలు కాలేజ్ నుంచి చదువుకొని బయటకు వస్తే ఎవడో ఇండియా నుంచి వచ్చి వాళ్ళు ఉద్యోగం తీసుకెళ్ళిపోతున్నారు. అదేంటి ఇట్లా చేస్తున్నారండి? ట్రంప్ మీద ప్రెషర్ పెట్టారు. సో ట్రంప్ న్యాచురలీ రియాక్టెడ్. ట్రంప్ కాదు, రేపు ఏ యూఎస్ ప్రెసిడెంట్ అన్నది ఎట్లా రియాక్ట్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళ ఓటింగ్ ఆడియన్స్ అది. ఆ ఓటింగ్ ఆడియన్స్కి ఉద్యోగం లేకుండా వాడు మీకు ఎందుకు ఓటేస్తాడు? ఇండియాలో కూడా అదే కదా, రేపు బంగ్లాదేశ్ వచ్చి ఉన్న ఉద్యోగం అంతా ఎత్తుకపోతే మనం వాళ్ళని కొడతాం. ఇప్పుడు కూడా నడుస్తుంది అది. రోహింగ్యాలు ఉన్నారు బంగ్లాదేశ్, వాళ్ళు కొడుతున్నారు. ఇది మనం కూడా అదే చేస్తున్నాం. మీరు లీగల్కి వెళ్తే ప్రాబ్లం లేకుండా H1B అని ఇండియా మీద ఒకటే టార్గెట్ కాదు, కానీ 70% H1B ఇండియా వాళ్ళకి ఇష్యూ చేశారు, అది ప్రాబ్లం. చైనీస్ కూడా ఉన్నారు, మిగతా దేశాల నుంచి ఉన్నారు.